సరికొత్త ఇంటికి ప్లాన్ చేస్తున్నప్పుడు ఎన్నో ఆలోచనలు వస్తాయి కదా, ముఖ్యంగా ఈ ఫాల్స్ సీలింగ్ గురించి. మ్మ్. కొందరు కంపల్సరీ అంటారు, ఇంకొందరు అస్సలొద్దు వేస్ట్ అంటారు. అసలు దీని వెనుక లాజిక్ ఏంటి? నిజంగా అవసరమా లేక కేవలం షో కోసమా? ఈరోజు విహార్ ఇంటీరియోగా మా అనుభవంతో ఈ ఫాల్స్ సీలింగ్ సంగతేంటో కొంచెం లోతుగా చూద్దాం. అవునండి, ఇది చాలా మందిని కన్ఫ్యూజ్ చేసే టాపిక్. సింపుల్గా చెప్పాలంటే ఫాల్స్ సీలింగ్ అంటే మన ఒరిజినల్ కాంక్రీట్ సీలింగ్కి కింద కొంచెం గ్యాప్ ఇచ్చి కట్టే రెండో సీలింగ్ అన్నమాట. ఆ గ్యాప్ ఎందుకు? అంటే దానివల్ల లాభాలున్నాయా లేక ఊరికే వైర్లు పైపులు కనపడకుండా ఉండటానికేనా? ఆ, అది ఒక ముఖ్యమైన కారణం మాత్రమే. చూడండి, ఏసీ డక్ట్లు గానీ ఎలక్ట్రికల్ వైరింగ్ గానీ అవన్నీ నీట్గా లోపల దాచేయచ్చు. కానీ అంతకన్నా ముఖ్యంగా ఆ గ్యాప్ ఉంది కదా, అది ఒక ఎయిర్ కుషన్లా పనిచేస్తుంది. అంటే పై ఫ్లోర్ నుంచి వచ్చే వేడిని కొంచెం తగ్గిస్తుంది, ఒక రకమైన ఇన్సులేషన్ లాగా అన్నమాట. అంతేకాదు, స్పాట్ లైట్స్, కోవ్ లైట్స్ లాంటివి ఇప్పుడు చాలా ట్రెండీగా పెడుతున్నారు కదా, వాటిని చాలా స్టైలిష్గా అమర్చుకోవచ్చు. గదికి ఒక కంప్లీట్ రిచ్ లుక్ వస్తుంది. ఓహో, అంటే లుక్తో పాటు ప్రాక్టికల్ బెనిఫిట్స్ కూడా చాలానే ఉన్నాయి. ఇది ఇంట్రెస్టింగ్. మరైతే ప్రతి గదిలోనూ ఇది పెట్టాల్సిందేనా? లేకపోతే చిన్న గదిలో వేస్తే ఇంకా చిన్నగా అనిపించదా? మంచి పాయింట్ అడిగారు. నిజానికి అన్ని గదులకు అవసరం లేదు, అనవసరం కూడా కొన్నిసార్లు. ఇప్పుడు హాల్ లాంటి చోట కొంచెం లైటింగ్ డ్రామా క్రియేట్ చేయడానికి వెరైటీ లైట్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది. అలాగే మాస్టర్ బెడ్రూమ్లో కొంచెం ప్రశాంతమైన యాంబియన్స్ కోసం వాడుకోవచ్చు. కిచెన్లో చిమ్నీ పైపులు కనబడకుండా చేయొచ్చు. కానీ మీరన్నట్టు ఇంటి ఎత్తు తక్కువగా ఉంటే, లేదంటే గది సైజ్ చిన్నగా ఉంటే, ఫాల్ సీలింగ్ వల్ల గది ఇంకా నొక్కినట్టు ఇరుగ్గా అనిపించే ఛాన్స్ ఉంది. అలాంటి చోట్ల సింపుల్గా వదిలేయడమే బెటరేమో. సరే, ఒకవేళ వెయ్యాలని డిసైడ్ అయితే మెటీరియల్స్ ఏవి బాగుంటాయి? నేను పిఓపి, జిప్సమ్ అని విన్నాను. ఈ రెండింటికి తేడా ఏంటి? విహార్ ఇంటీరియర్గా మీరేం సజెస్ట్ చేస్తారు? మేజర్గా వాడేవి రెండే: ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, అదే పిఓపి. దాన్నే తడిగా ఉన్నప్పుడే అప్లై చేస్తారు. దానివల్ల అంటే మనకు కావలసిన వంపులు, కొంచెం కాంప్లికేటెడ్ డిజైన్స్ కూడా చేయించుకోవచ్చు. కానీ దీనికి కొంచెం టైం పడుతుంది ఆరడానికి. పని జరిగే చోట దుమ్ము కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. అదే జిప్సమ్ బోర్డ్ అయితే అవి రెడీమేడ్ షీట్స్లా వస్తాయి. వాటిని కట్ చేసి ఫ్రేమ్కి ఫిక్స్ చేయటమే. సో పని చాలా ఫాస్ట్గా, క్లీన్గా అయిపోతుంది. మేము అంటే విహార్ ఇంటీరియర్లో క్లీన్, మాడ్యులర్ లుక్స్ కావాలనుకునే వారికి, ముఖ్యంగా స్ట్రెయిట్ లైన్ డిజైన్స్కి జిప్సమ్ బోర్డ్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. ఫినిషింగ్ నీట్గా వస్తుంది, పని త్వరగా పూర్తవుతుంది. ఓకే, జిప్సమ్ ఫాస్ట్ అన్నారు, బానే ఉంది. కానీ డ్యూరబిలిటీ సంగతేంటి? పిఓపితో పోలిస్తే బలంగా ఉంటుందా? రెండూ బానే మన్నుతాయి. కరెక్ట్గా ఇన్స్టాల్ చేసి మంచి క్వాలిటీ మెటీరియల్ వాడితే రెండిట్ లైఫ్ బావుంటుంది. జిప్సమ్ బోర్డులు ఫ్యాక్టరీ మేడ్ కాబట్టి క్వాలిటీ కొంచెం యూనిఫామ్గా ఉంటుంది. పిఓపి పనితనం అనేది చేసే వాళ్ల స్కిల్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. చూడండి. అర్థమైంది. ఇక అసలు మ్యాటర్ డిజైన్. ఇక్కడే అసలు కన్ఫ్యూజన్ మొదలవుతుంది. మరీ సింపుల్గా ఉంటే లుక్ రాదేమో అనిపిస్తుంది. గ్రాండ్గా చేస్తే ఓవర్గా ఉంటుందేమో అని భయం. ఎలా ఎంచుకోవాలి? నిజమే. మా సలహా ఏంటంటే డిజైన్ మరీ అతిగా ఉండకూడదు. సింప్లిసిటీ ఎప్పుడూ బావుంటుంది. కోవ్ లైటింగ్ అని ఉంటుంది కదా, అంటే ఇండైరెక్ట్ లైటింగ్. అది చాలా ఎలిగెంట్గా ఉంటుంది. లైట్ సోర్స్ డైరెక్ట్గా కనపడదు. దానివల్ల గదిలో వెలుతురు సాఫ్ట్గా, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అలాగే లేయర్డ్ లైటింగ్ ప్లాన్ చేసుకోవాలి. అంటే జనరల్ లైటింగ్, యాక్సెంట్ లైటింగ్, మూడ్ లైటింగ్ అన్నీ కలిపి. బెడ్రూమ్ లాంటి చోట్ల వార్మ్ వైట్ లైట్స్ వాడితే చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. డిజైన్ ఫైనల్ చేసేటప్పుడు మన ఇంట్లో ఫర్నిచర్, గోడల రంగులు, కిటికీలెక్కడున్నాయి ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా? ఖచ్చితంగా. అప్పుడే అన్ని సింక్ అయి ఇంటికొక కంప్లీట్ లుక్ వస్తుంది. చాలా ఇళ్లకు సింపుల్గా ఉండే టీ షేప్ లేదా బాక్స్ డిజైన్లుంటాయి కదా, అవి నీట్గా సరిపోతాయి కూడా. మరి అందరూ భయపడేది బడ్జెట్. దీని ఖర్చు ఎంత ఉండొచ్చు అప్రాక్సిమేట్గా? ఇది డిజైన్ ఎంత కాంప్లెక్స్గా ఉంది, ఏ మెటీరియల్ వాడుతున్నాం, లైటింగ్ ఫిక్స్చర్స్, ఫినిషింగ్ క్వాలిటీ, వీటన్నిటి బట్టి మారుతుంది. అయినా ఒక రఫ్ ఐడియా కోసం చదరపాడుకుకి సుమారుగా ₹90 నుంచి ₹130 వరకు అవ్వచ్చు బేసిక్ డిజైన్కి. ఇందులో మెటీరియల్, లేబర్, బేసిక్ ఫినిషింగ్ అన్నీ కలిసి ఉంటాయన్నమాట. బడ్జెట్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి ఏమైనా టిప్స్ ఉన్నాయా? ఓ ఆలోచన ఉంది. ఇప్పుడు హాల్ లాంటి మెయిన్ ఏరియాలో
కొంచెం గ్రాండ్గా స్పెషల్ డిజైన్ చేయించుకొని మిగిలిన బెడ్రూమ్స్ లాంటి చోట్ల కేవలం సింపుల్గా బార్డర్ లాగా చేయించుకుంటే సరిపోతుంది. అప్పుడు లుక్కు బాగుంటుంది, ఖర్చు కూడా మరీ పెరిగిపోకుండా బ్యాలెన్స్ అవుతుంది. మొత్తానికి ఫాల్స్ సీలింగ్ అనేది కేవలం అలంకరణ వస్తువు కాదు, దాని వెనుక చాలా ఫంక్షనాలిటీ ఉందని, లాభాలున్నాయని బాగా అర్థమైంది. అంటే ఇంట్లో దీన్ని యాడ్ చేసే ముందు దాని అవసరం, స్టైల్, బడ్జెట్ ఈ మూడింటినీ జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ముఖ్యమన్నమాట. సరిగ్గా చెప్పారు. ఇలాంటి మరిన్ని ఇంటీరియర్ డిజైన్ ఐడియాలు, ప్రాక్టికల్ టిప్స్ కావాలంటే మా విహార్ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా లేటెస్ట్ ప్రాజెక్ట్స్, కొత్త ట్రెండ్స్ కోసం ఇన్స్టాగ్రామ్లో కూడా మమ్మల్ని ఫాలో అవ్వండి. ఈరోజు ఈ వివరాలు ఉపయోగపడ్డాయని ఆశిస్తున్నాం. మరి ఆలోచించండి, భవిష్యత్తులో ఈ ఫాల్స్ సీలింగ్లోనే స్మార్ట్ లైటింగ్, స్పీకర్స్ లాంటివి ఇంటిగ్రేట్ చేస్తే ఎలా ఉంటుందో. అది మరో ఆసక్తికరమైన విషయం. తదుపరి అంశంతో మళ్ళీ కలుద్దాం.